ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్ మండలం ముక్కల గ్రామంలోని అంబేద్కర్ నగర్ దళితవాడకు చెందిన పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. సుమారు 30 కుటుంబాలు ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం జగన్ దుర్మార్గ పాలన కొనసాగిస్తున్నారని ఎరిక్షన్ బాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల టీడీపీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు కేతు మురళి, అంబటి వీరారెడ్డి, బట్ట సుధాకర్ రెడ్డి, వల్లభనేని కాసియా, షేక్ మాబు, షేక్ రఫీ, జేడి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సైడ్ చూడాలా నువ్వు పార్టీ వెంకటేశ్వర్లు నీలూరు చెన్నయ్య చింతగుంట్ల వెంకటేశ్వర్లు, చింతగుంట్ల ప్రకాష్, రంగుల్లో అట్టం తిరిగినట్టు అలాంటి నాయకుడు మనకు దొరకడం గర్వకారణము. ఇలాంటి నాయకుడు ఎంతో పుణ్యం చేస్తే మనకు దొరకాలి. ఈరోజు ఎంతోమంది నాయకులు ఎలక్షన్ బాబు గారికి సీట్ ఎలా వస్తుంది రాదు అది ఇది అన్న మాటలు కూడా చాలా విన్నాము. అయినా కూడా ఈరోజు ఆయన మంచితనం చూసే మన అధినాయకుడు ఫస్ట్ మన ఒంగోలు జిల్లాలో ఫస్ట్ సీటు మన ఎలక్షన్ బాబు గారికి వచ్చారు. అదంతా కూడా మనం 3 సంవత్సరాల నుంచి చూసే మంచితనం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి చూసింటే ఆయనకు మనకు ఎర్రగొండపాలెంకి పంపించాడు. అలా సీటు కూడా ఫస్ట్ ఒంగోలు జిల్లాలో ఫస్ట్ ఈ ఊర్లో ఫస్ట్ ఈ ఊరు తర్వాత బొమ్మలాపురంలో ఎక్కువ మెజార్టీ వైసీపీకి వచ్చింది. ఈ ఊర్లో అంత వైసీపీకి మెజార్టీ వచ్చి ఈ ఊర్లో చేసిన పని ఒకటి ఎవరన్నా చెప్పగలరా? ఏం చేసినారని మీరు ఒకసారి మేము చెప్పడం కాదు, మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించాల. కాలంలో ఈ ఊరికి చేసిన సిమెంట్ రోడ్లు కానీ, ఈ ఊరికి చేసిన పెన్షన్లు కానీ, లోన్లు కానీ అన్నిటిలో కొంత 50% కూడా ఈ ఊరికి రాలే. రైతు రుణాలకు సంబంధించిన కానీ, రైతు డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతుకు సంబంధించిన ఏమైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో చేసిన పనిలో సగభాగం కూడా ఈ 5 సంవత్సరాలలో కూడా రాలే. కానీ ఈ ఊర్లో మెజార్టీ బాగా వచ్చింది. కానీ ఈరోజు రాష్ట్రం మొత్తము వ్యతిరేక ఆ రోజు సరే చూద్దాము చేద్దామన్నారు, కానీ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి ఈరోజు ఒక ప్రజానాయకులు చూసి ఎంతమంది వచ్చారంటే నిజంగా రేపు ఆయన గెలుస్తున్నాడు. మల్లారెడ్డి చెప్పినట్టు గెలవబోయే ఎమ్మెల్యే గారు కూడా మన గూడూరు ఎరిక్షన్ బాబు గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి మీరందరూ ఈ రకంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంకా అన్ని గ్రామాల నుంచి ఈ ఊరు నుంచి ఇంకా చాలామంది బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎస్సీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావాలని ఈ నియోజకవర్గంలో మన మండలంలో మేనిఫెస్టోలో రిలీజ్ చేసిన విధంగా మనమందరం అనుకున్నట్టుగానే మన ప్రియతమ నాయకుడైనటువంటి ఎరిక్షన్ బాబు గారికి టికెట్ వస్తుంది. కూటమి అభ్యర్థిగా మన ఎర్రగొండపాలెంకి కూటమి అభ్యర్థిగా వచ్చాడు. మన కష్టాలు మన సమస్యల్ని కూడా దగ్గరుండి చూసిన వ్యక్తి. మేము కూడా అన్నతో పాటు కొంత సమయం కలిసి నడుస్తున్నాము. అదేవిధంగా ఈ 2-3 ఏళ్ళు మనం అందరిమీ కలిసి కట్టుగా కొన్ని సమస్యల వల్ల సైలెంట్ అయిపోయిన సందర్భంలో 3 సార్లు కూడా ఇక్కడ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో చూస్తుంటే మళ్ళా పూర్వ వైభవం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఇక్కడ గూడూరు ఎరిక్షన్ బాబు నేను అనే పదం అసెంబ్లీలో ఎడపడుతుంది. ఈ యొక్క సమావేశం చూస్తుంటే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ
ప్రతి ఒక్కటి కూడా అవగాహన చూసుకొని చూస్తాంలే చేస్తాము వాళ్ళు ఉన్నటువంటి నాయకులంతా మీరు ఎంతో మంది చూసింది, నేను ఎంతో మంది చూసిన నాయకులు కదా, 10 మంది దాకా ఎమ్మెల్యేలు చూసిన. కానీ ఇటువంటి నాయకుడు అది కాక మన ఎస్సీ సోదరుడు, ఎస్సీ రిజర్వేషన్ మంది మన నియోజకవర్గం అయినా అంతకుముందు నాయకులు అందరినీ చూసినాం. చేయాల్సిన కాదు చేసిపోయింది, సరే అయిపోయింది. వాళ్ళ గురించి మనకు వద్దు, మనకు విమర్శలు కావాల్సింది. మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో ఇంత ఎత్తున ఎస్సీ సోదరులు సోదరీమణులు అందరూ ముందుకొచ్చి మేముంటాము, పార్టీలు మేము చేస్తామని చెప్పని. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. మేము ఇలాగే భయంతో బ్రతుకుతున్నామని చెప్పి ఆయనకు విన్నవించడం జరిగింది. ఆ వెంటనే ఆయన డి గారితో ఏ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా అన్నను కలిసి, అయ్యా మీరు మా పాలయానికి వచ్చినటువంటి వేళ విశేషమేమో కానీ మాకు ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి సమస్య ఒకటి పరిష్కారమైంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మేము మీ వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. కపోవడానికి గల కారణం ఏంటంటే సారు ఆయన చేస్తున్న పనులు, ఆయన ఎంతో కష్టపడుతూ, ఆయన ఎంతగానో శ్రమిస్తూ మన మండలం మొత్తం 4 మండలాలు మొత్తం తిరుగుతూ, నేను ఆయన గ్రూప్లో ఉన్నాను, ఆయన చేస్తున్న పనులన్నీ చూస్తున్నాను. కాబట్టి నేను ఆయన శ్రమను చూశాను. ఈసారి ఖచ్చితంగా మన ఎలక్షన్ బాబు గారు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని చెప్పేసి నేను ఆ పని తప్పించి మన సోదరులు మన పాలన పిల్లలంతా మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగినప్పుడు నేను చాలా ముందుకు వచ్చిన్నాము. మాకు వెనక ఉండి మా తట్టు మాకు వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి చెన్నారెడ్డి అన్న గారు, నారాయణ రెడ్డి అన్న, మా కోటిరెడ్డి అన్న గారు, రామిరెడ్డి అన్న గారు, తుమ్మలు వీళ్ళు మాకు చాలా ప్రోత్సహించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేనాని అధ్యక్షులు నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో నిన్నటి రోజున ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసినందుకు అంబేద్కర్ కాలనీ ఈ యొక్క నగర తరఫున వాళ్ళిద్దరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా అది దేవుని యొక్క ప్రణాళికలు ఉండొచ్చు, లేకపోతే దైవ సుకృతం కావచ్చు, అయినా దళితుల యొక్క దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాలనీలో నగర్లో మొట్టమొదటగా మీ అందరి మధ్యకు వచ్చి నాకు ఓట్లు వేయండి అని అడిగేటటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మన దళిత వర్గాల నుంచి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు మీద ఈ నగర్ కట్టారు. నిజంగా భారతదేశంలో దీనికి ఒక వ్యవస్థ ఉండాలా, ప్రజాస్వామిక దేశం. భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా వీళ్ళన్నీ చూసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో వందలాదిగా ఇన్నోవా కార్లు మనం ఇచ్చాం మన బిడ్డలకి, చదువుకున్న యువతి దళిత బిడ్డలకి ఇన్నోవా కార్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, మండల ఆఫీసుల ద్వారా లోన్లు ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దళితుల్లో చెప్పులు కుట్టేవారికి
డప్పు కొట్టే వారికి పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఆ రోజు నేను లిట్ క్యాప్ చైర్మన్గా ఉండి ఈ రాష్ట్రంలో వేలాది పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డలు డబ్బున్న పిల్లలతో సమానంగా చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ పెట్టి కార్పొరేట్ హై స్కూల్లో కాలేజీల్లో మన పిల్లల్ని డబ్బులు కట్టి చదివించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. నా ఎస్సీలు అంటున్నటువంటి, నా ఎస్టీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాకనే పేద బిడ్డలు కార్పొరేట్ హై స్కూల్లో కాలేజీలో చదువుకోకూడదు, పేద బిడ్డలు వాళ్ళ ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ రద్దు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా మన కుటుంబాల్లో ఎవరన్నా యజమాని చనిపోతే చంద్రన్న పెళ్లి కానుకల ద్వారా మనం సాధారణ మరణం అయితే 2 లక్షలు ఇచ్చాం, యాక్సిడెంటల్గా అయితే 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నాం. మన బిడ్డలందరూ కూడా చదువుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలు మనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కాలనీలో బిఏలు చదివి ఉన్నారు, బిఎస్సీలు, ఎంఏలు, టీచర్ ట్రైనింగ్లు అయి ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మన ఇళ్ళకు వచ్చి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ వేస్తానంటే పాపం మన బిడ్డలందరూ కూడా చదువుకున్న బిడ్డలు మాకు ఉద్యోగాలు వస్తాయేమో, జగన్మామ ముఖ్యమంత్రి అయితే, మేనమామ అన్నాడు కదా, జగన్మామ ముఖ్యమంత్రి అయితే నాకు ఐవర్ ఉద్యోగం వస్తుంది, నేను ఇంజనీరింగ్ అవుతా, నేను కలెక్టర్ని అవుతానని ఎన్నో కలలు కన్నటువంటి మా దళిత బిడ్డలకి ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కూడా అయిపోతున్నప్పటికీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం మన కాలనీలో ఎవరికన్నా వచ్చిందా? ఒక్కడికి కూడా రాలే. ఒక్కరైనా టీచర్ పోస్టులు వచ్చారా? ఎవరికి రావు కూడా. ఎందుకంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయాం. రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయన కంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తుందని అందరం కూడా నమ్మాం. మనమే కాదు, అచ్చం మన దళితులే కాదు, మన రైతాంగం కూడా నమ్మింది. ఈ ప్రాంతానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టుని నన్ను ముఖ్యమంత్రి చేయండి, 6 నెలల్లోనే పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాయమాటలు చెప్తే మనం మాయమాటలు అనుకోలే. మహానుభావుడు చేస్తాడని అందరూ కట్టగట్టి ఓట్లేశారు బూతుల్లో. ఈరోజు 5 సంవత్సరాలు అయింది. వెలుగొండ ప్రాజెక్టు పోయిందో తెలియదు మనకి. మొన్న ఈ మధ్య 2వ సొరంగంలో పెద్ద